कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बर दुखी। कृपावलोकन करो हमी बर दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। आहा स्वरूप सनातन रूप रघुना। आहा स्वरूप सनातन रूप रघुना। भट्ट जुगा श्री जीव प्रभु लोकना। भट्ट जुगा श्री जीव प्रभु लोकना। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो श्री आचार्य प्रभु श्रीनिवास। दया करो श्री आचार्य प्रभु श्रीनिवास।
श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे तुम बिना के दयालो जगत संसारे श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। व्यवसायात्मिका बुद्धि रेकेह कुरुनंदन बहुशाखाह्यनन्तस्य బుద్ధయో వ్యవసాయినాం। ఈ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారు బుద్ధి అనేక విధములుగా నుండును. ఇక్కడ భగవంతుడు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళ యొక్క చైతన్యం స్థిరంగా ఉంటుంది, కలత చెందకుండా ఉంటుంది. ఉదాహరణకి మనం చూడొచ్చు, చిన్న బాలుడైనప్పటికీ కూడా ప్రహ్లాదుడు, అతనికి చైతన్యం స్థిరంగా ఉండింది, మార్పు చెందలేదు. ఆ హరిని సేవించడం అన్నటువంటిది ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ అతని యొక్క చైతన్యం స్థిరంగా ఉండింది, ఏం మార్పు లేదు దాంట్లో. సో మనం ఎప్పుడైతే ఆ రకంగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటామో, ఇప్పుడు సమాజంలో చాలా మంది అడుగుతారు, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది ఏ రకంగా సమాజానికి ఉపయోగపడుతుంది? సమాజంలో ఇప్పుడు స్థిరమైనటువంటి ప్రయోజనం కోసం ప్రయత్నం చేయకుండా అస్థిరంగా ఉన్నటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉండడం వల్లే సమాజంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మనసు నిలకడగా లేదు ఎవరిది కూడా. అందువల్ల ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు, మనసును కోతితో పోలుస్తూ ఉన్నారు. ఎటువంటి కోతి? కళ్ళు తాగుందంట, దానికి పైన పిచ్చి పట్టుందంట, దానికి పైన కాల్లో ముళ్ళు గుచ్చుకొని ఉందంట. కోతి అది చంచలం, ఒక దగ్గర ఉండదు కుదురుగా. అటువంటిది ఇన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అటువంటి కోతితోటి మనసును పోలుస్తూ ఉన్నారు. సో ఈ మనసు అన్నటువంటిది చంచలం, ఎప్పుడు చంచలంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది ఆ యొక్క మనస్సును స్థిర చిత్వానికి తీసుకొని వస్తుంది. ఆ స్థిరమైనటువంటి అతను సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి నిన్న ఇటువంటి క్యారెక్టర్తో ఉన్నాడు, రేపు ఈ రోజు అదే రకంగా ఉన్నాడు, రేపు అదే రకంగా ఉన్నాడు. మనం అతని యొక్క ప్రవర్తనను ఒక స్థిరంగా ఉండగలడు అని చెప్పగలం. ఆధ్యాత్మిక స్థిరత్వం లేనటువంటి వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడు అన్నటువంటిది మనం ఎప్పుడు ఎస్టిమేట్ చేయలేం. ఈరోజు సమాజంలో మనం చూడొచ్చు, ఎవడు ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడు అన్నటువంటిది ఎవరికీ తెలియదు. అరే వీడు ఇంత మంచోడు అనుకున్నానయ్యా, ఇంత దుర్మార్గ పని చేస్తాడా అని చెప్పి మనం అప్పుడప్పుడు డైలాగులు వింటూ ఉంటాం అనమాట. అంటే అన్ప్రెడిక్టబుల్. మనం ఈ యొక్క వ్యక్తి ఈ రకంగా ఉంటాడు అన్నటువంటిది మనం ప్రెడిక్ట్ చేయలేం, ఎప్పుడు ఏ రకంగా ఎవడు ప్రవర్తిస్తాడో. వీటన్నిటికి కారణం ఏంటి అంటే స్థిరమైనటువంటి చిత్తం లేదు అతనికి. అతను రకరకాలైనటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఉన్నాడు, రకరకాలైనటువంటి యాక్టివిటీస్. అందుకనే ఇక్కడ బహుశాఖాహి అనంతస్య, వివిధ రకాలుగా విస్తరించి ఉందన్నమాట అతని యొక్క చైతన్యము. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటి అంటే, భగవంతునికి శరణాగతి మనం పొందినప్పుడు, మనం ఆ యొక్క భగవత్ సేవలో మనల్ని కైంకర్యం చేసుకున్నప్పుడు అప్రయత్నంగా మిగిలినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించిన వాళ్ళం అవుతామన్నమాట. ఉదాహరణకి చరిత్రలో ఒక జమీందారికి ఆ పెద్ద తోట ఉండిందంట. ఆ తోటలోకి వెళ్తే ఒక మూర్ఖుడు ఒకడున్నాడు. ఆ మూర్ఖుడు తోటమాలి. అతను ఏం చేస్తున్నాడు అంటే, ప్రతి చెట్టుకు కూడా నీరు ఎట్లా పోస్తున్నాడు అంటే, ఆకుకు, కొమ్మకు, రెమ్మకు, పువ్వుకు నీరు పోస్తూ ఉన్నాడు అనమాట. యజమాని చూశాడు, అరే ఇదేంట్రా నువ్వు
ఏంటి ఏం పని చేస్తున్నావు, నువ్వు ఇన్ని నీళ్లు పోస్తున్నా కానీ చెట్టు చూడు వాడిపోతూ ఉంది అన్నాడు. అవును యజమాని గారు, ఈ యొక్క చెట్టుకు బాగా నీళ్లు పోస్తున్నాను, ప్రతి ఆకుకు, ప్రతి రెమ్మకు, ప్రతి పువ్వుకు, ప్రతి కాయకు నీరు పోస్తున్నాను అన్నాడు. అరే పిచ్చివాడా, ఇది కాదురా పద్ధతి, కాండానికి నీవు నీరు పోసినట్లయితే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది, ఆకుకు, కొమ్మకు, రెమ్మకు పోయాల్సిన అవసరం లేదు అన్నాడు. సో అదే రకంగా ఆ యజమాని దగ్గరే ఒక దేవాలయం ఉండిందంట ఆయన యొక్క ఆధీనంలో. అక్కడ ఒక పూజారి ఉన్నాడంట. ఆ పూజారి ఆయన ఏం చేస్తున్నారంటే ప్రసాదం భోంచేసే సమయంలో ఈయన వెళ్ళారు. ఆయన ఏం చేశాడంటే పూజారి బాగా ముద్దలు చేసి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ముద్ద అంటించుకుంటున్నాడంట. ఓం భుజస్కంధాయ నమః, కర్ణాయ నమః, నాసికేంద్రాయ నమః అని చెప్పి ఈ యొక్క అవయవాలన్నిటికీ కూడా ముద్దలు పెడుతున్నాడంట. యజమాని చూశాడు. ఆ పూజారి ఏంటి నీ ప్రయత్నం అన్నాడు. స్వామి, శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా చాలా కష్టపడుతున్నాయి, అందువల్ల వాటన్నిటికీ ఆహారం తినిపిస్తున్నాను అన్నాడు. అరే నాయన, ఈ రకంగా తినిపించడం మొదలు పెడితే నేను ఎత్తుకోపోవాలా? ఇది కాదు పద్ధతి. కడుపుకు ఆహారం తీసుకుంటే అది ఆ కడుపు నుంచి శక్తి అన్ని అవయవాలకు వస్తుంది అని చెప్పాడంట. సో అందువల్ల మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే సర్వకారణ కారకుడు. బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తూ ఉన్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమకృష్ణ. ఈశ్వర అంటే కంట్రోలర్, అధిపతి. ఆ ఈశ్వరులందరిలోకి కూడా పరమమైనటువంటి వాడు కృష్ణుడు, అందరికీ కూడా ప్రభు ఆయన. సర్వకారణ కారణం, సర్వకారణ కారకుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసినప్పుడు, మనం చేసేటువంటి సాంఘిక సేవలు, మనం చేసేటువంటి వేరే ఏ రకమైనటువంటి కార్యక్రమాలైనా కానీ అవన్నీ కూడా అప్రయత్నంగానే మనం వాటిని సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతాం, వాటిని చేసిన వాళ్ళం అవుతాం. కాండానికి నీరు పోస్తే ఏ రకంగా చెట్టంతా సమృద్ధి చెందుతుందో అదే రకంగా అన్నిటికీ మూలకారకుడైనటువంటి ఆ కృష్ణుని సేవించడం ద్వారా మనం సంపూర్ణమైనటువంటి పూర్ణ ఫలితాన్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మనం భగవంతునికి శరణాగతి పొందితే చాలు, ఆ భగవంతుడు మన యొక్క యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. ఇంకో శ్లోకంలో భగవంతుడు అనన్యశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఉన్నట్లయితే మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. మనందరం ఎన్నో ఆలోచనలు, చింతలు, ఎన్నెన్నో చింతలు. ఈ చింతలన్నీ ఏం చేస్తాయి? అల్టిమేట్గా మనలో బీపీని పెంచుతాయి, తర్వాత షుగర్ని పెంచుతాయి, ఇవన్నీ చేస్తాయి, రోగాలకు దారితీస్తుంది చింతలు. అటువంటిది మనం అన్ని చింతలు విడిచిపెట్టి ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఆయన హామీ ఇస్తూ ఉన్నారు, మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి. మృగారి వేటగాడు మీకు తెలుసు, ఆయన చాలా కఠినాత్ముడు. వాడు జంతువును సగం చంపి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వాడు. నారదముని వానికి ఉపదేశం చేశాడు, భగవద్భక్తిలోకి రామని చెప్పాడు. అప్పుడు మృగారు ఏమన్నాడు అంటే, స్వామి నేను భగవద్భక్తిలోకి వస్తే మరి నా భుక్తి అన్నాడు. మనకు కూడా కలిగే సందేహం ఇదే అన్నమాట. నేను కేవలం కృష్ణుని ధ్యానిస్తే నేను ఎట్లా బతికేది అని చెప్పి అనుకుంటాం అన్నమాట. అటని చెప్పి అందరూ కూడా సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు. మీరు మీ యొక్క కుటుంబాన్ని పోషించుకునేదానికి మీ కార్యక్రమాలు చేస్తూనే మిగిలిన సమయాన్ని చెడుకు వినియోగించొద్దు అంటున్నా. అయినా ఎవరన్నా పూర్ణ శరణాగతి పొందదామంటే వాళ్ళని చూసుకునేటువంటి స్తోమత లేనటువంటి వాడు మాత్రం భగవంతుడు కాదు. ఎందువల్లంటే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, అరణ్యంలో ఏనుగు అది రోజుకు 1/2 టన్ను నుంచి టన్ను వరకు ఆహారం తింటుంది. అది ఏం వ్యాపారం చేస్తుంది? భగవంతుడు దానికి అన్ని అందిస్తున్నాడా లేదా? అదే రకంగా శరణాగతుణ్ణి, నీ శరణాగతుణ్ణి అన్నటువంటి వ్యక్తిని చూసుకునేటువంటి స్తోమత భగవంతునికి లేదా? ఈ మృగారి వేటగాడు ఎప్పుడైతే నారదముని భగవంతుడిని సేవించి తరించవయ్యా అన్నాడో మరి నా భుక్తి అన్నాడు. అప్పుడు నారదముని అన్నాడు, అరే నాయనా ప్రపంచమంతా నడిపిస్తున్నారు స్వామి, మరి నిన్ను చూసుకోవడం కష్టమవుతుందా? నువ్వు వెళ్ళి శరణాగతి పొందు, ఆయన నీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడన్నారు. అప్పుడు మృగారి వెళ్ళాడు, ఒక చిన్న పర్ణ కుటీరం ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకు అందరికీ తెలిసిందంట, మృగారి కఠినాత్ముడు, వాడు ఒక సాధువు అయిపోయాడు, అటువంటి వ్యక్తిని చూద్దాం పదండి అని చెప్పి అందరూ ప్రజలు కూడా తండోపతండాలుగా అతని దగ్గరికి వచ్చారనమాట. అయితే ఇంతకు ముందు రోజు వైదిక సాంప్రదాయాల్లో ఏంటి అంటే, ఒక సాధువును కలవడానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక పండు, పలహారము, ధాన్యము ఏదో ఒకటి మృగారి దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇవన్నీ సమకూరేసరికి మృగారి అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం మొదలు పెట్టారంట. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఏదో తీసుకొని వస్తున్నారు, మరి ఏం చేస్తాడు? అవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతర్పణాలు మొదలు పెట్టాడనమాట. సో ఈ రకంగా మనం చూసినట్లయితే భగవంతుడు హామీ ఇస్తూ ఉన్నారు, అనన్యశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఉంటే మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తూ
ఉన్నాడనమాట. చరిత్రలో మనం ఏమంటాము అంటే, ఏ అడ్వర్టైజ్మెంట్ మీదన్నా విశ్వాసం పెడతాం, 3 క్షణాలు వచ్చే అడ్వర్టైజ్మెంట్, లేకపోతే ఇంకొకరి మాట మీద విశ్వాసం పెడతాం, కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన మీద మనం విశ్వాసం పెట్టలేము. ఆయన ఏమన్నా చేయగలడు, ఆయన సర్వస్వతంత్రుడు, మన యొక్క యోగక్షేమాలు ఆయన చూసుకోగలడు అన్నటువంటి విశ్వాసం ఉండాలి. చరిత్రలో ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చాలా పుణ్యాత్ముడు. ఆయన పక్క రాజు చాలా దుర్మార్గుడు అంట. అయితే ఆ దుర్మార్గుడైనటువంటి రాజు ఎప్పుడు కూడా ఈ పుణ్యాత్ముడైనటువంటి రాజు మీదకి దండయాత్రకు వచ్చేవాడు, ఎప్పుడు ఓడిపోయేవాడు. అయితే ఈ పుణ్యాత్ముడైనటువంటి రాజుకు ఒక నియమం ఉండేది. ఏంటది అంటే, ఉదయం పూట ఒక 2 గంటలు, సాయంత్రం పూట ఒక 2 గంటలు భగవత్ సేవలో కైంకర్యం అయ్యేవాడు. ఆ పూజ, ఆ భగవత్ సేవలో ఉన్నప్పుడు మంత్రికి చెప్పాడు, ఆకాశం విరిగి మీద పడినా కానీ నన్ను కలతపరచకూడదు అని చెప్పి ఆదేశించాడు అనమాట. ఈ విషయం శత్రురాజు తెలుసుకున్నాడు. ఆయన పూజలో ఉన్నప్పుడు కలతపరచద్దు అని చెప్పాడు కాబట్టి, అటువంటప్పుడు మనం ఆక్రమణ కానీ చేసినట్లయితే అప్పుడు మనం సులభంగా ఆయన జయిస్తాము అని చెప్పి అదే సమయంలో యుద్ధానికి వచ్చాడనమాట. మరి ఈయనేమో రాజుగారు పూజలో ఉన్నారు, మంత్రులు, సేనాధ్యక్షులు, మరి రాజుగారి ఆదేశం ఆ సమయంలో నన్నేమీ కలత పెట్టద్దు అని చెప్పి అందుకని చెప్పి వాళ్ళందరూ కూడా ఉన్న సైన్యాన్ని సమాయత్తం చేసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి ఆ శత్రు సైన్యం పూర్తిగా నాశనం అయిపోయి ఆ శత్రురాజు బందీగా నిలబడి ఉన్నారు. వీళ్ళు వెళ్ళి పట్టుకొని తీసుకుని వచ్చారనమాట. ఈ లోపల రాజుగారి పూజ అయిపోయింది, ఆయన పూజా మందిరం నుంచి బయటకు వచ్చారు. ఈ శత్రురాజును బందీగా తీసుకొని వచ్చి నిలబెట్టారనమాట. అప్పుడు రాజుగారు అంటున్నారు, ఏం జరిగింది అన్నాడు. మీరు పూజలో ఉన్న సమయంలో యుద్ధానికి వచ్చాడు, మేము వెళ్ళేసరికే ఆయన బందీ అయి నిలబడి ఉన్నారు, పట్టుకొని వచ్చామన్నాడు. అప్పుడు ఆ శత్రురాజు ఏమంటున్నాడు అంటే, అయ్యా నేను మీకు జీవితం అంతా ఊడిగం చేసుకుని గడుపుతాను, అయితే నాదొక చిన్న మనవి, మీ సైనికుల్లో ఒక నల్లని వాడున్నాడు, ఆ వ్యక్తి ఎంత వీరోచితంగా పోరాడాడు అంటే నా జీవితంలో అటువంటి వీరుణ్ణి నేను చూడలేదు. ఆ ఒక్క వ్యక్తి నా సర్వ సైన్యాన్ని నాశనం చేసేశాడు, ఆ సైనికుడిని ఒక్కసారి పిలిపిస్తే తనివి తీరా వాడిని నేను చూసుకొని మీకు ఊడిగం చేస్తూ నా జీవితం గడిపేస్తాను అన్నాడు. మీకు అర్థమైందో లేదో, ఆ నల్లని సైనికుడు, ఆ నల్లని కన్నయ్య సేవలో ఈ రాజు కైంకర్యమై ఉండడం వల్ల, అరే నా మీద ఇంత విశ్వాసం పెట్టి ఆయన పూజలో నిమగ్నమైపోయి ఉన్నాడని చెప్పి ఆ భగవంతుడే ఒక నల్లని సైనికునిలాగా వెళ్ళి ఆ శత్రువు యొక్క సైన్యాన్ని చీల్చి చెండాడాడనమాట. ఈ రకంగా మనం విశ్వాసాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆ భగవంతుడు మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. సో అందువల్ల భక్తిలో ముఖ్యంగా విశ్వాసం అన్నటువంటిది అవసరం. అయితే మన వాళ్ళు అంటారనమాట, విశ్వాసం అంటున్నారు స్వామి, భక్తి అంటే విశ్వాసం అంట. మరి దేనికి లేదండి విశ్వాసం? భోజనం చేస్తూ ఉన్నాం, దాంట్లో విషయం ఏమన్నా ఉంది అంటే తినగలమా? బస్సు ఎక్కుతూ ఉన్నాం, డ్రైవర్కి డ్రైవింగ్ వచ్చో లేదో అనుకుంటే మనం ప్రయాణం చేయగలమా? ప్రతి దాని మీద, ప్రతి ఒక్క అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఎవరో ఒకరి మీద విశ్వాసం పెట్టాలా? అటువంటిది దేవదేవుడు, మనందరి యొక్క తండ్రి, మనందరి యొక్క ప్రభువు, ఆ కృష్ణుని మీద విశ్వాసం పెట్టడానికి ఏముంది? భగవంతుడు మనకి ఏం చేసినా కానీ అది మన మంచి కోసమే అన్నటువంటి భావనలో భక్తుడు జీవిస్తాడనమాట. చరిత్రలో దీనికి సంబంధించి కూడా ఒక చక్కటి కథ ఒకటి ఉంది. పూర్వానికి ఒక రాజు ఉండేవాడంట. ఆయన రోజు వేటకెళ్ళేవాడు. ఆయన వేటకెళ్ళేటప్పుడు మంత్రిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు అనమాట. అయితే ఆయనకి వేట లేకుండా జీవించలేడు. ఒకరోజు ఏం జరిగింది అంటే, వేటకి వెళ్ళినప్పుడు ఒక నల్లత్రాచు ఒకటి అక్కడ ఉన్నటువంటి ఆ రాజుగారు ప్రయాణం చేసేటువంటి గుర్రాన్ని కాటైపోయిందనమాట. ఎప్పుడైతే అది కాటైపోయిందో ఆ గుర్రం తప్పించుకుంటూ రాజుగారిని కింద పడేసింది. ఆ నల్లత్రాచు ఏం చేసింది? రాజుగారి బొటన వేలి మీద కాటేసింది. ఎప్పుడైతే ఆ విషం శరీరం అంతా పాకుతుందని రాజుగారు ఏం చేశారంటే ఖడ్గంతో ఆ వేలును ఖండించేశారు. ఎప్పుడైతే వేలు ఖండించేశారో ఈ లోపల మంత్రి గారు పరిగెట్టుకుంటూ రాజుగారు ఏం జరిగింది అన్నాడు. రాజుగారు బాధతో ఈ రకంగా జరిగింది అని చెప్పి ఆయన చేయి చూపించాడు అనమాట. అప్పుడు మంత్రి అన్నాడు, అన్నీ మన మంచి కోసం వెళ్ళండి అన్నాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. అరే నేను ఇక్కడ వేలుపోయి దుఃఖిస్తూ ఉంటే అన్నీ మన మంచి కోసం అంటాడా? ఎంత అహంకారం! అప్పుడు సైనికుల్ని పిలిచి మంత్రిని చెరసాల్లో బంధించండి అన్నాడు. సైనికులు తీసుకెళ్లి మంత్రిని చెరసాల్లో బంధించారు. ఎప్పుడైతే చెరసాల్లో బంధించారో మరుసటి రోజు ఈయన యథావిధిగా ఈయన వేటకు వచ్చాడు. అంటే వేట లేకుండా ఉండలేడు ఈయన. వేటకు వచ్చాడు. వేటకొస్తే ఆ రోజు ఏం జరిగింది అంటే చమత్కారం, అడవి జాతి మనుషులు కొంతమంది రాజుగారితో యుద్ధానికి వచ్చారు. ఈయనకు ఆ వేలు లేని దానివల్ల గొప్పగా యుద్ధం చేయలేకపోయాడు. అందువల్ల అడవి జాతి మనుషులు రాజుగారిని బంధించేశారు. బంధించి ఏం చేశారు? కాళీ విగ్రహానికి బలి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. తీసుకుని బలిపీఠం దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ అడవి జాతి మనుషుల్లో ఒక వ్యక్తి, ఈ యొక్క వ్యక్తిని మనం బలి ఇవ్వడానికి లేదు అన్నాడు. మిగిలిన వాళ్ళు అడిగారు, ఎందుకు ఇవ్వకూడదు అన్నారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం బలి ఇవ్వాలా? ఈయనకు వేలు పోయింది, ఈయన అనారోగ్యంగా ఉన్నాడు, ఈయన్ని బలి ఇవ్వడానికి లేదు అని చెప్పారు.
దాంతో ఆ యొక్క అడవి జాతి మనుషులు రాజుగారిని విడుదల చేసేశారు. ఎప్పుడైతే రాజుగారిని విడుదల చేశారో అప్పుడు రాజుగారికి మంత్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అరే, మంత్రి గారు చెప్పారు అన్నీ మన మంచి కోసమే అని. ఈ వేలు పోవడం వల్ల ఈ రోజు ప్రాణాలు రక్షింపబడ్డాయి. అటువంటి మంచి మాట చెప్పినటువంటి మంత్రిని నేను చెరసాల్లో పెట్టానని పాశ్చాత్తాపంతో ఆ చెరసాల దగ్గరికి పోయి విడుదల చేయించాడు. విడుదల చేపించాడు. కానీ మంత్రిని అడుగుతూ ఉన్నాడు, అరే నువ్వు ఇంత మంచి మాట చెప్పావు, అటువంటిది నిన్ను భగవంతుడు చెరసాల్లో ఉండేటట్టు ఎందుకు చేశాడు అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, అన్నీ మన మంచి కోసమే అన్నాడు. రాజుకు మళ్ళా కోపం వచ్చింది. ఏంటి వేళకోళలాడుతున్నావా అన్నాడు. లేదు స్వామి, మీరు అర్థం చేసుకోండి, నన్ను మీరు చెరలో బంధించకుండా ఉండుంటే యథావిధిగా మీతో నేను యుద్ధానికి వేటకు వచ్చి ఉండేవాడిని. ఆ వేటకు వచ్చినప్పుడు మిమ్మల్ని వాళ్ళు బంధించారు, నన్ను కూడా బంధించుండేవాళ్ళు. మరి మీకు వేలుపోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు, నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నా తల తీసేసి ఉండేవాళ్ళు, అన్నీ మన మంచి కోసమే అన్నాడు. అప్పుడు రాజు అవునవును అన్నాడు. సో ఈ రకంగా మన జీవితంలో ఏది జరిగినా కానీ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, అరే ప్రయాణం చేస్తూ ఉన్నాం, బస్సు మిస్ అయిపోయింది, అబ్బాబా చాలా దుఃఖపడతాం బస్సు మిస్ అయిపోయిందని. కానీ అదే బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మరుసటి రోజు పేపర్లో చూసి అబ్బా ఆ బస్సు మిస్ అయినా పోయింది, నా ప్రాణం రక్షింపబడింది. సో ఈ రకంగా ఏం జరిగినా కానీ భగవంతుడు మన మంచి కోసమే చేస్తాడు అన్నటువంటి భావనతో భక్తుడు జీవితాన్ని గడుపుతాడనమాట. సో ముఖ్యంగా మనం కోరుకున్నదంతా ఇస్తేనే భగవంతుడు ఉన్నాడు అని కాదు. ఆయన మనకు ఒక తండ్రిగా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసినటువంటి దేవదేవుడు. ఏది ఇస్తే అది మనకు మంచి జరుగుతుంది, ఏది ఇస్తే మనకు చెడు జరుగుతుంది అన్నటువంటిది ఆయనకి తెలుసు. అందువల్ల దానికి అనుగుణంగా ఆయన మనకు ఇస్తూ ఉంటాడు. అయినా భగవంతుణ్ణి కోరుకొని మనం ఏదో భక్తి చేయడం అన్నటువంటిది అది ఉత్తమమైనటువంటి భక్తి కాదు. చైతన్య మహాప్రభు ఏం చెప్తారు అంటే, ఉత్తమమైన భక్తి ఏంటి? నదనం నజనం న సుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. నిజమైనటువంటి భక్తుడు నదనం, నాకు ధనమొద్దు, నజనం జిందాబాద్ అనే అనుచరులొద్దు, నా సుందరీం సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశ కామయే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. జన్మ జన్మలకు నీ పాదసేవ నాకు కావాలా, ఇది ఉత్తమ భక్తి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ ఉత్తమ భక్తిని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలా. అంతేకాని ఆ భగవంతుని యొక్క సేవలో కైంకర్యమైనటువంటి వ్యక్తి యొక్క చైతన్యమే స్థిరంగా ఉంటుంది. అందువల్ల మనం చరిత్రలో చూడొచ్చు, వికార భావనలు భక్తుల్లో లేవు. హరిదాస్ ఠాకూర్ ఆయన రోజుకు 3 లక్షల నామాలు జపించేటువంటి వారు. ఒక అందమైనటువంటి వేశ్యను, ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడని ఈ రకంగా నామం చేస్తున్నాడని కుట్రతోటి ఒక అందమైన వేశ్యను పంపించారు. వేశ్యను పంపించినప్పుడు ఆమె అందాన్ని ప్రదర్శించుకుంటూ ఆయనతో సాంగత్యం చేయాలనింది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమన్నాడు, అమ్మా నేను రోజులో చేయాల్సిన జపం చేసిన తర్వాత మీతో సాంగత్యం చేస్తానని చెప్పి రోజంతా కూడా భగవంతుని యొక్క నామాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అంటే నేను ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, అంత అందమైన వేశ్యను చూసినా కానీ ఇతని యొక్క స్థిర చిత్తంలో ఏ రకమైనటువంటి చంచలత్వం లేదు. ఆధ్యాత్మిక చింతనలో భగవత్ సేవలో ఎవడైతే కైంకర్యం అవుతాడో వాడే స్థిర చిత్తంతో ఉండేదానికి అవకాశం ఉంది. అతని యొక్క చైతన్యంలో ఏం మార్పు లేదు, స్థిరంగా ఉన్నాడు. అతను ఏం మార్పు లేదు, నామం చేస్తూ ఉన్నాడు. రోజంతా నామం అయిపోయింది, రాత్రి అయింది. అప్పుడు ఆ వేసి అడిగింది, మరి రాత్రి నాతో సాంగత్యం చేస్తారన్నారు కదా అంటే హరిదాస్ ఠాకూర్ అన్నాడు, ఆయన అన్నాడు రోజులో చేయాల్సిన జపం అయిపోయింది, రాత్రి చేయాల్సిన జపం ఉంది అన్నాడు. నేరుగా నాకు ఎటువంటి ఉద్దేశం లేదు అని చెప్పుండొచ్చు హరిదాస్ ఠాకూర్, కానీ ఆయన ఎందుకు చెప్పలేదు అంటే ఈ హరినామం ఆ వేశ్య వినడం ద్వారా ఆమెలో కూడా పరివర్తన కలుగుతుంది. ప్రహ్లాదుడు ఏం చెప్తూ ఉన్నాడు భాగవతంలో, అయ్యా స్వామి నీ నామం ఎంత శక్తివంతమైంది, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నాడు ప్రహ్లాదుడు. ఈ ఉద్దేశంతో ఆ రకంగా 3 రోజులు గడిచింది. 3వ రోజు తర్వాత ఆ వేశ్య హరిదాస్ ఠాకూర్ పాదాల మీద పడి బోరును విలపిస్తూ, తండ్రి లాంటి మిమ్మల్ని నేను తుచ్చమైన భావనతో వచ్చాను, నన్ను క్షమించండి, మీ యొక్క ముఖపద్మాల నుంచి వెలువడినటువంటి నామం నా హృదయాన్ని ప్రక్షాళనం కావించింది, నన్ను మీ శిష్యురాలిగా స్వీకరించండి అని చెప్పింది. ఇటువంటి పరివర్తన కోసం ఆయన ఆ రకంగా రోజు చేయాల్సిన నామం, రాత్రి చేయాల్సిన నామం అంటూ ఆయన ముందుకు నెట్టుకొని వచ్చాడనమాట. ఆమెలో పరివర్తన కలిగింది. అదే రకంగా మనం చూడొచ్చు తుకారాం బాబా, ఆమె దగ్గరికి ఒక అందమైనటువంటి వేశ్య వచ్చింది ఆయన దగ్గరికి, తుకారాం బాబా దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలా అని చెప్పి అనింది. అప్పుడు తుకారాం బాబా, హే పాండురంగ విఠల, నీ అనుగ్రహంతో ఈమె కోరిక తీరేటట్టు చూడు, మరు జన్మలో ఈమె గర్భంలో నేను జన్మించినట్లయితే ఆమె పిల్లవాడిగా నేను ఆమెను ఆలింగనం చేసుకునేటువంటి అవకాశం కల్పించు అని చెప్పి పాండురంగ విఠలుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఆధ్యాత్మిక
చైతన్యంలో స్థిరమైనటువంటి వ్యక్తుల యొక్క చైతన్యం చంచలంగా ఉండదు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క మనిషిలో కూడా చంచలత్వం, స్థిరమైనటువంటి చిత్తం లేదు అంటే కారణం ఏమిటి అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు బహుశాఖలుగా విస్తరించి ఉన్నాయి. ఎప్పుడు ఏం చేస్తాడు అన్నటువంటి తెలియని పరిస్థితి. ఇటువంటి వాతావరణాన్ని మనం మార్చగలము అంటే అది కేవలం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ భగవత్ సేవలో తను తాను కైంకర్యం చేసుకోవడం వల్ల, ఆ భగవంతుని యొక్క ధ్యానంలో అతను నిమగ్నం కావడం వల్ల, అతనిలో స్థిర చిత్తం రావడం వల్లనే సమాజాన్ని మనం కాపాడగలం. చాలా మందికి అంతుపట్టని విషయం ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక చింతన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది. హేతువాదులు కూడా వాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి పరమార్థం అర్థం చేసుకోకుండా ఈ నియమాలు ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు పెట్టారు, ఇవన్నీ పాటించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే రాజున్నాడు అంటే రాజ చట్టం ఉంది, రాజు లేడు అంటే చట్టం లేదు. భగవంతుడు ఉన్నాడంటే భయం ఉంది, భగవంతుడు ఉన్నాడంటే ధర్మం ఉంది, భగవంతుడు ఉన్నాడంటే నీతి ఉంది. భగవంతుడు లేడు అంటే నీతి లేదు, ధర్మం లేదు, భయం లేదు, విచ్చలవిడిది అయిపోతుందన్నమాట. సో ఈ నియమాలు నిబంధనలు ఒక క్రమశిక్షణ తీసుకుని రావడం కోసం, మనిషిలో ఒక డిసిప్లిన్ తీసుకురావడం కోసం ఈ యొక్క ఆచార్యులు శాస్త్రాలు ఈ యొక్క నియమ నిబంధనలను పెట్టారు. మూర్ఖంగా మనం ఇవేం పాటించాల్సిన అవసరం లేదు, లేకపోతే గ్రహణం వచ్చినప్పుడు తినేయచ్చు, లేకపోతే తాగేయచ్చు, ఇటువంటివన్నీ ప్రచారం చేసిన దానివల్ల సమాజం ఇంకా దిగజారిపోతుంది కానీ ఉద్ధరింపబడదు. సో అందువల్ల మనం ఈ యొక్క నియమ నిబంధనల వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అంటే మానవ జీవితంలో ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అన్నటువంటిది తీసుకురావడం కోసం, స్థిరమైనటువంటి చిత్తాన్ని మనుషుల్లో ఉంచడం కోసం ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఆచార్యులు ఏర్పాటు చేశారు. మనం ఎప్పుడైతే వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తామో మన యొక్క చైతన్యం కూడా స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఈ యొక్క బహుశాఖలుగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతనలో లేనటువంటి వ్యక్తికి, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తికి స్థిరమైనటువంటి చిత్తం ఉంటుంది అంటున్నారు. సో అందువల్ల ముఖ్యంగా కలియుగంలో కృతేయ ధ్యాయతో విష్ణు, మనం మనస్సును నిలకడగా ఉంచుకునేదానికి సత్యయుగంలో తపస్సులు చేసేటువంటి వారు. తపస్సు అంటే పతాంజలి చెప్తుంది ఎట్లా తపస్సు కూర్చోవాలనేది ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. మనం అరగంట కూర్చునేది చాలా కష్టం అన్నమాట. అంటే తపస్సు చేయడం తప్పు అని కాదండి, మీరు అర్థం చేసుకోవాలి, తపస్సు చేయాల, కానీ ఈ యుగానికి అది ఆచరణకు అనుచితం కాదు. మరి త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞాలు యాగాదులు, అప్పుడు మంత్ర ఉచ్చారణలో పొరపాటుగా నచ్చింది అంటే ఫలితం మారిపోతుందన్నమాట. సో అందువల్ల అది చేసేదానికి కూడా మనకు అర్హత లేదు. ద్వాపర యుగానికి వచ్చేసరికి విగ్రహారాధన, విగ్రహారాధన కూడా ఎంతో శుచి, శుభ్రత, పవిత్రత వీటితో చేయాలన్నమాట. కానీ అది చేసేదానికి కూడా సంపూర్ణ అందరూ చేయలేరు విగ్రహారాధన. సో అది కూడా వాళ్ళు ఫలితాన్ని పొందలేరు, ఆచరణకు అనుచితం కాదు. అందువల్ల నారదులు వారు అడుగుతూ ఉన్నారు ఈ కలియుగంలో శాంతిని ఎట్లా పొందుతారు. ఎందువల్లంటే మంద సుమంద మతయోర్ మంద భాగ్యం, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి ఒక వరం ఉంది. ఏంటి అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. ఎవరి ముఖమన్నా చూడండి, ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉన్నటువంటి ముఖారవిందం ఉన్న వ్యక్తిని భూతద్దం వేసి వెతికినా కనిపించడు అనమాట, ఎప్పుడు కలత చెంది ఉంటాడు. ఎందువల్ల అంటే ఈ యొక్క కలి ప్రభావం అదనమాట. మరి ప్రశాంతతను ఎట్లా పొందుతారు, ముక్తిని ఎట్లా పొందుతారంటే అప్పుడు బ్రహ్మ చెప్తున్నారు హరిర్నామ 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 ఇవహి కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. హరినామాలు శతకోటి ఉన్నాయి. ఇది జపించాలంటే ఈ మహామంత్రాన్ని ఇస్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క 5 ఇంద్రియాలు ఉన్నాయి. 3 ఇంద్రియాలు ఏ పని చేస్తే ఏకాగ్రత ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఈ యొక్క మాల ఎట్లా చేయాలంటే, మంత్రం ఎట్లా చేయాలంటే మాల 108 పూసలు తిప్పుతూ స్పర్శ ఒక ఇంద్రియము, నాలుక ఉచ్చరణ ఒక ఇంద్రియము, చెవు వినడం ఒక ఇంద్రియం, మెజారిటీ 3 ఇంద్రియాలు ఈ యొక్క పనిలో ఉంటాయి. ఎవరైతే ఈ యొక్క మంత్ర మెడిటేషన్, ఈ యొక్క మంత్రం చేస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సును చేసుకోగలరు, స్థిరంగా ఉండగలరు, శాంతిగా ఉండగలరు. కలియుగంలో ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు. అందువల్ల మీరు మనస్సు ప్రశాంతతను పొందాలా అనుకుంటే, స్థిరమైనటువంటి చిత్తాన్ని మీరు పొందాలా అనుకుంటే భగవంతుని యొక్క సేవలో మొట్టమొదట 108 సార్లు ఈ యొక్క మహామంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు కలుగుతుందో మీరే ఉదాహరణగా నిలబడతారు. చరిత్ర ఎప్పుడో ఈ యొక్క నామం చేయడం వల్ల పరివర్తన కలిగింది అనేది కాదు. ఇప్పుడు చూడండి, ఇస్కాన్ సంస్థ ద్వారా
ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు, ఆఫ్రికన్లు, ఎక్కడెక్కడో ఈ యొక్క సనాతన ధర్మం తెలియనటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల లక్షల కోట్ల మంది వ్యక్తుల్లో పరివర్తన కలుగుతూ ఉంది. మీలో కూడా పరివర్తన వస్తుంది. స్థిరమైనటువంటి చిత్తాన్ని మీరు పొందుతారు. మనిషి ఇంత కష్టపడేది, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేది శాంతి కోసం. మరి ఆ శాంతి లేనప్పుడు వీటన్నిటి వల్ల ఉపయోగం ఏముంది? ఆ శాంతి భగవత్ చైతన్యంలో మీరు పొందుతారు, స్థిర చిత్తాన్ని పొందుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. सहस्रशीर्षरञ्जितम् सहस्र